ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవల్ ప్రోటోకాల్. నా యొక్క ఆయామ్ ప్రజెన్స్ పేరుతో నా యొక్క ఆత్మ పేరుతో అన్ని కాంతి బలగాల పేరుతో చీకటి బలగాలతో కల అన్ని గత ఒప్పందాలు మరియు పాత కాంట్రాక్ట్లు నేను పూర్తిగా రద్దు చేసుకుంటున్నాను. అన్ని కాంట్రాక్ట్లు వాటి యొక్క కంటెంట్తో సంబంధం లేకుండా మరియు నా యొక్క సుప్త చేతనావస్థతో సంబంధం లేకుండా ఇప్పుడే పూర్తిగా రద్దయి శూన్యమయ్యాయి. నా యొక్క సంకల్ప స్వేచ్ఛతో నేను ఇప్పుడే ప్రకటిస్తున్నది ఏమనగా, ఆ అన్ని ఒప్పందాల నుండి నేను పూర్తిగా విముక్తి పొందాను మరియు చీకటి బలగాల యొక్క ప్రభావం నుండి బయటపడ్డాను. నేను ఇప్పుడే ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నది ఏమనగా, నాకు మరియు కాంతి బలగాలకి మధ్య పూర్తి చేతనావస్థ క్రియలు జరగాలి. నేను ఇప్పుడే ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నది ఏమనగా, నా జీవితము దైవిక ప్రణాళికకి పూర్తి అనుగుణంగా ఉంటూ నడిపింపబడాలి. నా జీవితంలో అద్భుతాలు మేనిఫెస్ట్ అవుతూ నాకు మరియు నాతో ఉన్న అందరికీ సంతోషం మేనిఫెస్ట్ అవ్వాలని ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. అట్వార్ టెక్నాలజీ. ప్రశాంతంగా కూర్చోండి. ఈ ఇన్వొకేషన్ చెప్పండి. తెల్లని స్వచ్ఛమైన కాంతి స్తంభమును పిలుస్తున్నాను. ఇది నా లోపలికి మరియు నా చుట్టూ వ్యాపించాలి. నా యొక్క ఆయామ్ దట్ ఆయామ్ ఉనికిని పిలుస్తున్నాను. నా యొక్క ఆయామ్ దట్ ఆయామ్ ఉనికి నాతో కలిసి నాలో విలీనం అయిపోవాలి.
వైట్ ఫైర్ ఆఫ్ వన్ ఇన్వొకేషన్. ప్రశాంతంగా కూర్చోండి. ఈ ఇన్వొకేషన్ చెప్పండి. నేను ఇప్పుడే ఇక్కడే వైట్ ఫైర్ ఆఫ్ వన్ను పిలుస్తున్నాను. ఇది పూర్తిగా నా యొక్క సంపూర్ణ ఉనికిని పరివర్తనం చెందించి కాంతికి అంకితమివ్వాలి. ఇప్పుడు ఈ విధంగా విజువలైజ్ చేయండి. మీ చుట్టూ మరియు మీ లోపల కాంతివంతమైన ఉన్నత పౌనఃపున్యం కల జ్వాల మండుతున్నట్టు విజువలైజ్ చేస్తూ ఆర్కేంజల్ మెటాట్రాన్తో కనెక్ట్ అవ్వండి. ఒక రిలాక్స్డ్ చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత పద్ధతిని ఉపయోగించండి. మీ సోల్ స్టార్ చక్రం అద్భుతమైన తెల్లని కాంతితో మెరుస్తున్నట్టు విజువలైజ్ చేయండి. ఈ కాంతి మీ శక్తి క్షేత్రం అంతటా సుడిగుండంలా తిరుగుతూ క్రిందకి వెళుతున్నట్టు విజువలైజ్ చేయండి. మీ సంకల్పాన్ని ఇలా తెలియచేయండి. భూమిపై పరివర్తనను స్థిరీకరించడానికి మరియు అన్ని జీవులకు
అత్యంత సానుకూలమైన అసెన్షన్ టైమ్ లైన్ను వ్యక్తీకరించడానికి ఈ ధ్యానాన్ని ఒక సాధనంగా ఉపయోగించాలి. భూమి చుట్టూ గోల్డెన్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళాన్ని విజువలైజ్ చేయండి. ఈ గోళం భూ ఉపరితలం క్రింద మరియు భూమి పైన చంద్రుని కక్ష వరకు విస్తరిస్తున్నది. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళము భూగ్రహం యొక్క ఉపరితలం నుండి చీకటిని తొలగిస్తూ భూగ్రహం యొక్క విముక్తి ప్రక్రియకు సహాయపడుతున్నట్టు విజువలైజ్ చేయండి. భూగ్రహ లైట్ గ్రిడ్లోని లే లైన్స్ మరియు వోర్టెక్స్లను ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళము శుద్ధి చేస్తున్నట్టు విజువలైజ్ చేయండి. మానవాళికి మరియు అన్ని ఇతర జీవులకు, ముఖ్యంగా భూగ్రహం కోసం కాంతిని యాంకర్ చేస్తున్న ప్రజలందరికీ సామరస్యం, రక్షణ మరియు శాంతిని సృష్టించే ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళాన్ని విజువలైజ్ చేయండి.
బంగారు కాంతిలో ఉన్న ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళము భూమిని ఆవరించి మొత్తం గ్రహం యొక్క ప్రకంపనలను పెంచుతున్నట్టు విజువలైజ్ చేయండి. అన్ని జీవులకు సామరస్యాన్ని మరియు అత్యంత సానుకూలమైన అసెన్షన్ టైమ్ లైన్ను మేనిఫెస్ట్ చేస్తున్న ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళాన్ని విజువలైజ్ చేయండి. దేవత శాంతి కోరుకుంటున్నది మరియు అంతటా శాంతియే ఉంటుంది. ఒక రిలాక్స్డ్ చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత పద్ధతిని ఉపయోగించండి. ఇప్పుడు మీ శక్తి క్షేత్రములో జోక్యం చేసుకుంటున్న శక్తులను శుద్ధి చేయడానికి
వైలెట్ ఫ్లేమ్ని దాని యొక్క ప్రాథమిక మూలం నుండి ఆహ్వానించండి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ చుట్టూ శక్తివంతమైన రక్షణ వృత్తాన్ని సృష్టించమని వైలెట్ ఫ్లేమ్ను అడగండి. మీ మిగిలిన రోజంతా వైలెట్ ఫ్లేమ్ను యాక్టివ్గా ఉంచండి. మీ సంకల్పాన్ని ఇలా చెప్పండి: ఈ ధ్యానాన్ని ఒక సాధనంగా ఉపయోగించి అసమ్మతి శక్తులను సమతుల్యం చేసి, అలాగే భూమికి అత్యంత సానుకూలమైన అసెన్షన్ టైమ్ లైన్ను సాధించడానికి దైవిక స్త్రీతత్వ మరియు దైవిక పురుషతత్వ శక్తుల మధ్య సమతుల్యత తీసుకురాబడాలి. కాస్మిక్ సెంట్రల్ సన్ నుండి వెలువడుతున్న అద్భుతమైన తెల్లని కాంతి స్తంభాన్ని విజువలైజ్ చేయండి. ఇప్పుడు ఈ విశ్వంలోని అన్ని గెలాక్సీల సెంట్రల్ సన్నులకు ఈ తెల్లని కాంతి సరఫరా చేయబడుతున్నది. గెలాక్టిక్ సెంట్రల్ సన్ ద్వారా కూడా ఈ కాంతి ప్రవహిస్తున్నది. మన గెలాక్సీ ద్వారా వెళుతున్నది. ఇప్పుడు మన సౌర వ్యవస్థలోకి ప్రవేశించి సౌర వ్యవస్థ లోపల ఉన్న అన్ని కాంతి జీవుల ద్వారా ప్రసరిస్తున్నది. ఆపై భూమిపై ఉన్న అన్ని జీవుల ద్వారా మరియు మీ శరీరం ద్వారా భూమధ్య భాగంలోకి కూడా
ఇప్పుడు భూగ్రహం యొక్క ప్లాస్మా, ఎథెరిక్ మరియు ఆస్ట్రల్ తలాలలో కల వోర్టిసెస్లు మరియు శక్తి క్షేత్రాలని శుద్ధి చేస్తున్న వైలెట్ ఫ్లేమ్ను విజువలైజ్ చేయండి. ప్రతి మానవుడు తమ సొంత ఆత్మ మరియు మూల చైతన్యంతో సంబంధం కలిగి ఉండాలి అని ప్రేరేపింపబడి నిర్దేశం పొందాలి. తమ యొక్క స్త్రీ మరియు పురుష అంశాలతో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. భూమిపై జరిగే సంఘటనల గమనాన్ని అత్యంత సానుకూల టైమ్లైన్లోకి మార్చబడినట్టు, అన్ని అంటువ్యాధుల నుండి దూరంగా, అన్ని యుద్ధాలకు దూరంగా, అన్ని ప్రపంచ ఆధిపత్యాలకు దూరంగా ఉన్నట్టు విజువలైజ్ చేయండి. తెలుపు, గులాబీ, నీలం మరియు బంగారు కాంతి అన్ని అసమానతలను హీల్ చేస్తూ, అన్ని పేదరికాలను చెరిపివేస్తూ మానవాళికి సమృద్ధిని తెస్తున్నట్టు విజువలైజ్ చేయండి. ఏజ్ ఆఫ్ అక్వేరియస్ యుగం యొక్క కొత్త గ్రాండ్ కాస్మిక్ చక్రము మొదలయ్యి
భూమిపై ఉన్న అన్ని జీవులకు స్వచ్ఛమైన కాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని తీసుకువస్తున్నట్టు విజువలైజ్ చేయండి. చివరగా దయచేసి మీ శక్తిని భూమధ్య భాగంలోకి యాంకర్ చేయండి. ఇది మీ వ్యక్తిగత బ్యాలెన్స్ మరియు రక్షణ కోసం. ఇది ఒక యాంకర్ లేదా సర్క్యూట్ను కూడా సృష్టిస్తూ వైలెట్ ఫ్లేమ్ ఈ ధ్యానం తర్వాత కూడా నిరంతరం రావడానికి ఒక ఛానల్గా ఉంటుంది. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మీ సోల్ స్టార్ చక్ర ఒక అద్భుతమైన తెల్లని కాంతి పుంజం వలె మెరిసిపోతూ పెద్దదిగా అవుతున్నది. ఇప్పుడు సోల్ మంత్రం చెప్పండి. నేను ఆత్మని, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమని, నేను నాచే నిర్ణయింప స్థిర రూపకల్పనని. ఇప్పుడు ఈ సంకల్పాన్ని చెప్పండి. నేను ఆత్మని, నిర్ణయింపబడిన ప్రదేశంలో బుద్ధికోలం నిర్మించుటకు మూల చైతన్యమని, ఇతర కాంతి జీవులని ఆహ్వానిస్తున్నాను. ఈ బుద్ధికోలం శాశ్వతంగా, పూర్తిగా యాక్టివ్గా అన్ని తలాలలోనూ మూల చైతన్యం ఆదేశం ప్రకారం ఉండాలి. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి. ఇప్పుడు నిర్ణయింపబడిన ప్రదేశానికి పైన గాలిలో 9 మైళ్ళ దూరంలో తెల్లని కాంతితో మెరిసిపోతున్న 5 కొనలు గల
తెల్లని నక్షత్రాన్ని ఊహించండి. తెల్లని కాంతి స్తంభం గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి బయలుదేరి 5 కొనలు గల నక్షత్రం ద్వారా నిర్ణయింపబడిన స్థలంలోకి ప్రవేశించి భూమధ్య భాగమునకు చేరినట్టు ఊహించండి. ఇప్పుడు అద్భుతమైన తెల్లని కాంతి వోర్టెక్స్ 5 కొనలు గల నక్షత్రం నుంచి బయలుదేరి సవ్య దిశలో తిరుగుతూ నిర్ణయింపబడిన ప్రదేశంలో ఉన్న అన్ని శక్తులను శుద్ధి చేస్తూ కాంతి మాత్రమే ఉండేటట్టు చేస్తున్నట్టు కొద్దిసేపు ఊహించండి. ఇప్పుడు ఇలా ఏర్పడిన ఈ బుద్ధికోలం 5 కొనలు గల నక్షత్రం ద్వారా భూమి మీద, భూమి పైన, భూమి లోపల ఉన్న మిగిలిన అన్ని బుద్ధికోలములతో మరియు కాంతి బిందువులతో అసెండెడ్ జీవులు నిర్దేశించిన విధంగా అనుసంధానింపబడినట్టు ఊహించండి.
ఇప్పుడు ఈ సంకల్పం చెప్పండి. మూల చైతన్యం పేరుతో నా యొక్క శాశ్వత కాంతి అయిన ఐ యామ్ ప్రెజెన్స్ పేరుతో ఇప్పుడు పూర్తిగా ఏర్పడిన ఈ బుద్ధికోలం శాశ్వతంగా అన్ని తలాలలో మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలి. ఒక రిలాక్స్డ్ చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత పద్ధతిని ఉపయోగించండి. ఈ సంకల్పాన్ని చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న ధ్యానాన్ని ఒక సాధనంగా ఉపయోగించి ఇంప్లాంట్స్ అన్నీ తొలగించి వేయబడాలి. మీ మెడ వెనక భాగంలో ఉన్న ఇంప్లాంట్ని మీ ముందు విజువలైజ్ చేయండి. మీ 2 చేతులలో 2 కాంతి దండాలున్నాయి. ఈ కాంతి దండాలతో ఆ ఇంప్లాంట్ చుట్టూ ఉన్న జామెట్రీని బ్రేక్ చేయండి. ఇప్పుడు మూల చైతన్యం నుంచి తెల్లని కాంతి ప్రవహిస్తూ ఈ ఇంప్లాంట్ మీద ప్రసరించి దానిని పూర్తిగా కరిగించి వేసింది. ఇప్పుడు నుదిటి భాగంలో ఉన్న 2 ఇంప్లాంట్స్ని మీ ముందు విజువలైజ్ చేయండి. మీ చేతిలో ఉన్న కాంతి దండాలతో ఈ ఇంప్లాంట్ చుట్టూ ఉన్న జామెట్రీని బ్రేక్ చేయండి. మూల చైతన్యం నుంచి వస్తున్న తెల్లని కాంతి ఈ ఇంప్లాంటుల మీద ప్రసరించి వాటిని పూర్తిగా కరిగించి వేసింది. మీ బొడ్డు పైన 2 అంగుళాల దూరంలో ఉన్న ఇంప్లాంట్ని
మీ ముందు విజువలైజ్ చేయండి. మీ చేతుల్లో ఉన్న 2 కాంతి దండాలతో ఈ ఇంప్లాంట్ చుట్టూ ఉన్న జామెట్రీని బ్రేక్ చేయండి. మూల చైతన్యం నుంచి తెల్లని కాంతి ప్రసారమవుతూ ఈ ఇంప్లాంట్ని పూర్తిగా కరిగించి వేసింది. విజయం కాంతిదే. శ్వాస మీద ధ్యాస పెట్టి మీ మనసును మరియు శరీరాన్ని రిలాక్స్ చేయండి. గులాబీ రంగు కాంతి గెలక్టిక్ సెంట్రల్ సన్ నుండి బయలుదేరి మీ శరీరము ద్వారా భూమధ్య భాగమునకు చేరినట్టు ఊహించండి. ఈ కాంతి స్తంభమును కొన్ని నిమిషాల పాటు యాక్టివ్గా ఉంచండి.
తరువాత అందమైన దేవతా రూపంలో ఉన్న ప్రేమమయమైన స్త్రీ ఉనికి ఆకాశము నుండి మీ భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు ఊహించండి. ఈ ఉనికి మీ లోపలి స్త్రీతత్వమును మరింత సామరస్యముగా మార్చి మిమ్మల్ని మరింత ప్రేమమయముగా చేస్తుంది. ఇటువంటి ఉనికితో కొద్దిసేపు కలిసి ఉండండి. మానవత్వమునకు స్పష్టమైన కొత్త ఆధ్యాత్మిక భవిష్యత్తును ఊహించండి. మగవారు, ఆడవారు సరిగా అర్థం చేసుకుంటూ భౌతిక మరియు అభౌతిక చీకటి జీవులు తొలగింపబడడం వలన మన భూగ్రహము యుద్ధము మరియు గొడవల అవసరము లేకుండా ఎదిగినట్టు ఊహించండి. మానవులందరి గాయాలు హీల్ అయ్యి వారి యొక్క ఆత్మతో మరియు మూల చైతన్యముతో అనుసంధానింపబడి స్త్రీ మరియు పురుషతత్వాల మధ్య స్పష్టమైన బ్యాలెన్స్తో ఉన్నారు. లేచి నిల్చోండి. మీ చేతులు మీ తల భాగము కన్నా పైకెత్తి సవ్య దిశలో అనగా క్లాక్ వైజ్ దిశలో తిరగండి. ఇలా తిరుగుతున్నప్పుడు అనే మంత్రం చెప్పండి. ఈ మంత్రం చెబుతున్నప్పుడు మీ శరీరం అంతా కూడా ప్రకంపిస్తూ అద్భుతమైన కాంతి స్తంభముగా మారిపోతున్నట్టు ఊహించండి. ఈ కాంతి స్తంభములో ఇంద్రధనస్సు వర్ణములో ఉన్న కొన్ని మిలియన్ నక్షత్రాలు విస్తరించి ఉన్నాయి.
కొద్ది నిమిషాల పాటు ఈ మంత్రం చెబుతూ సవ్య దిశలో తిరగండి. తరువాత చేతులు కిందకి దించి శరీరానికి దగ్గరగా ఉంచి సవ్య దిశలో తిరగండి. ఇప్పుడు అనే మంత్రం చెప్పండి. ఈ మంత్రము మీ శరీరమంతా ప్రకంపిస్తూ మీ అనాహత చక్రము నుండి ఇంద్రధనుసు వర్ణము కల కాంతి వోర్టెక్స్ బయటకు వస్తూ భూగ్రహము అంతటా వ్యాపించినట్టు ఊహించండి. మీ యొక్క ఆధ్యాత్మిక గురువుల ఉనికిని పిలవండి. అసెండెడ్ మాస్టర్లను, ప్లైడియన్లను, ఏంజల్స్ను, డాల్ఫిన్లను, ట్విన్ సోల్స్ను, సోల్మేట్లను, ఆత్మ కుటుంబీకులను మరియు మిగిలిన కాంతి జీవులను ఆహ్వానించండి. మరికొంతసేపు మంత్రం చెబుతూ ఈ అన్ని జీవుల సమక్షములో ఉండండి.